కరీంనగర్ హాస్పిటల్స్ యాక్షన్ ఫోర్స్ కమిటీని ప్రారంభించారు. పేషెంట్ ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యి డాక్టర్లను కొట్టడం జరుగుతుంది. హాస్పిటల్ వైద్యులు వైద్య సిబ్బందిపై దాడులకు వ్యతిరేకంగా కరీంనగర్లోని కొన్ని హాస్పిటల్స్ కరీంనగర్ హాస్పిటల్స్ యాక్షన్ ఫోర్స్ కమిటీని ప్రారంభించారు. మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనతో పాటు ఐఎంఏ కరీంనగర్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆకుల శైలజ ఉన్నారు. వారిని కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, కొన్ని హాస్పిటల్స్ వారు కరీంనగర్లో హాస్పిటల్ యాక్షన్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. సో దీనికి మీరు ఐఎంఏ కరీంనగర్ తరఫున మీరు మద్దతు ఇస్తున్నారా లేదా? హాస్పిటల్ యాక్షన్ ఫోర్స్ అని పెడితే అయితే అది దానిలో కొన్ని నాన్ మెడికల్ హాస్పిటల్స్ కూడా ఇంక్లూడ్ అయిందని ఐఎంఏకి అబ్జెక్షన్ వచ్చింది. సో ఐఎంఏ తరపున ఐఎంఏ మెంబర్స్ యాక్షన్ కమిటీ అని పెట్టేసి దానిలో ఓన్లీ డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని స్టేట్ ఐఎంఏ నుండి మాకు వచ్చింది. సో లోకల్ యాక్షన్ కమిటీ అని అందులో డాక్టర్స్ ఉంటారు. ఈ మధ్యకాలంలో యాక్చువల్గా ఒకవేళ హాస్పిటల్ మీద ఏమైనా దాడి జరిగితే జీవో ప్రకారము నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని ఉంది. కానీ అది ఈ మధ్య పేషెంట్ ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యి డాక్టర్లను కొట్టడం జరుగుతుంది. ఒకప్పుడు కోవిడ్లో డాక్టర్లు చాలా గ్రేట్ అని పూల వర్షం కురిపించారు. ఈ మధ్యలో హాస్పిటల్లో ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే డాక్టర్ల మీద ఈ రకంగా అఘాయిత్యం చేస్తున్నారు. సో దానికి ఒక హాస్పిటల్ యాక్షన్ కమిటీ అని ఐఎంఏ ద్వారా స్టార్ట్ చేసినాము. సో దానిలో ఏంటంటే కూర్చొని సానుకూలతగా ఒక కోఆపరేషన్తో డాక్టర్స్ అండ్ పేషెంట్స్ మాట్లాడి దాన్ని క్లియర్ చేయాలి అనేది అనుకున్నాము. ఎందుకంటే ఈ గొడవలు మంచిది కాదు. డెత్ అయినా బర్త్ అయినా హాస్పిటల్లోనే అవుతుంది. ఎవరైనా సీరియస్ అయితే హాస్పిటల్ తీసుకొస్తారు, హాస్పిటల్లోనే డెత్ అవుతుంది. డెత్ అయితే చాలా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యి డాక్టర్ని కొట్టడం జరుగుతుంది. అది ఐఎంఏ వ్యతిరేకిస్తుంది. ఎనీ వైలెన్స్ అగేన్స్ట్ డాక్టర్స్ వి కండెమ్. సో దానికి మేము హాస్పిటల్ తరపున ఐఎంఏ డాక్టర్స్ మెయిన్గా లోకల్ యాక్షన్ కమిటీ అని పెట్టేసి దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి ఎక్కువ డాక్టర్స్ని ఒక 20 మంది డాక్టర్స్ని 30 మంది డాక్టర్స్ని పెట్టి లోకల్ యాక్షన్ కమిటీ ఈ సిపి గారి ద్వారా కూడా మేము పర్మిషన్ తీసుకున్నాము. నోడల్ ఆఫీసర్ పెడతా అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా నోడల్ ఆఫీసర్ పెడితే కమిషనర్ గారు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే నోడల్ ఆఫీసర్ ఐఎంఏ అండ్ పేషెంట్స్ అందరు కూర్చొని మాట్లాడి అది సెటిల్ చేద్దాము అనేది డిసైడ్ అయిందనమాట. చెప్పండి మేడం, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ యాక్షన్ ఫోర్స్ కమిటీ ప్రారంభించారు. తర్వాత దానికి ఇది నిబంధనలకు విరుద్ధమని కరీంనగర్ సిపి కొన్ని హాస్పిటల్స్కు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మీ డాక్టర్ల ఆధ్వర్యంలో కూడా సిపి గారు కలిసి రిప్రజెంట్ ఇచ్చారు. తర్వాత అప్పుడు పేరు చేంజ్ చేశారు. ఇప్పుడు మరి సిపి గారు ఎట్లా స్పందిస్తున్నారు దీనిపై? అంటే వాళ్ళు ఏంటంటే యాక్షన్ ఫోర్స్ అంటే దట్ ఈజ్ మెయిన్లీ కన్సర్న్డ్ విత్ ద పోలీస్ కదా, యాక్షన్ ఫోర్స్ అని పెట్టొద్దు అని వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు. సో ఇప్పుడు ఐఎంఏ ద్వారా లోకల్ యాక్షన్ కమిటీ అని పెట్టాం మేము. సో సిపి గారు ఏంటంటే వాళ్ళకి నోటీస్ ఎందుకు ఇచ్చారంటే ఫోర్స్ అని పెడితే అది పోలీస్ వాళ్ళకి సంబంధించింది, అది కొంచెం రాడికల్గా ఉంటుంది కదా అని వాళ్ళకి కొన్ని హాస్పిటల్స్కి అట్లా ఇచ్చారు. నిజమే అది. బట్ ఏదైనా కూడా లోకల్ యాక్షన్ కమిటీ అని ఐఎంఏ ద్వారా మేము పెట్టి దాన్ని పరిష్కరించాలని మేము అనుకుంటున్నాం. ఎనీ హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లం అయితే అది. ఓకే మేడం, ఆల్రెడీ అంటే హాస్పిటల్ పరిరక్షణ కోసం కానీ హాస్పిటల్లో ఏమైనా దాడులు జరిగితే వాళ్ళపై అంటే కేసులు కూడా నమోదు చేస్తాం, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేస్తామని మీకు జీవోను ఉంది ప్రత్యేకంగా. కానీ ఆ జీవోను కాదని ఇప్పుడు హాస్పిటల్ యాక్షన్ కమిటీని కానీ ప్రారంభించడానికి కారణం ఏంటి? ఆ జీవో ఇప్పుడు మీకు పనిచేస్తుందా లేదా? ఆ జీవో ఉన్నట్టు చాలామందికి తెలియదు. సో కానీ ఇప్పుడు పోలీస్ వాళ్ళకి మేము అదే చెప్పాము, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇట్లా జీవో ఉంది, ఏమన్నా హాస్పిటల్ అద్దాలు బలగొట్టినా ఏదైనా ఇట్లా చేస్తే వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది, ఈ జీవో అనేది వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. సో పేషెంట్స్ ఎవరైనా ఇట్లా ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యి అంటే మేము అండర్స్టాండ్ చేసుకుంటాం, ఎట్లయినా ఒక పేషెంట్ డెత్ అయితే వాళ్ళు చాలా డిస్టర్బ్ అయి ఉంటారు. వాళ్ళు ఎమోషనల్గా చేయి చేసుకోకుండా ఉండాలి. డాక్టర్ మీద చేయి చేసుకోవడము, హాస్పిటల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏమన్నా అద్దాలు కానీ ఇట్లా పలగొట్టడం కానీ ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది. అది
అమలులోకి రావాలి. చాలామందికి అవేర్నెస్ లేదు, చాలామంది పేషెంట్స్కి తెలియదు, డాక్టర్స్కి కూడా తెలియదు. కొంతమంది ఇప్పుడు అప్కమింగ్ డాక్టర్స్కి ఇది అవగాహన లేదు. సో దీనికోసమని లోకల్ యాక్షన్ కమిటీ పెట్టేసి ఐఎంఏ త్వరలో మేము మీటింగ్ అరేంజ్ చేసి దీని గురించి క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాము. ఈ మధ్య కాలంలో మేడం చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక పేషెంట్ కనుక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఎక్కువగా డబ్బులు గుంజడం, వైద్యం వికటించి చనిపోవడంతో కూడా చాలామంది డబ్బులు వసూలు చేస్తారు. మళ్ళీ ఇవన్నీ కాదనుకుంటే ఒక ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నారు కూడా ప్రజలు బయట చర్చించుకుంటున్నారు. మరి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అట్లా ఉండదండి. ప్రతి ఒక్క డాక్టర్ ఎంతో కష్టపడి చదువుకొని డాక్టర్గా దాదాపు కళ్ళల్లో వత్తులేసుకొని రాత్రింబవలు నిద్ర లేకుండా చిన్నప్పటి నుండి చదివి డాక్టర్ కావాలి అని ఒక అంబిషన్తో చదువుకొని డాక్టర్ అంటే 15 సంవత్సరాలు దాదాపు ఎంబీబీఎస్ అయిపోయినాక పీజీ చదువుకొని తర్వాత ఎక్స్పీరియన్స్ కోసము కొన్ని హాస్పిటల్లో పనిచేసి బయటకు వచ్చి బోలెడని లోన్లు తీసుకొని హాస్పిటల్ పెట్టి ఎక్విప్మెంట్ పెట్టి పేషెంట్కి సర్వీస్ చేయాలని అనుకుంటారు, కానీ పేషెంట్ని ఎక్స్ప్లాయిట్ చేయాలని ఎవరు అనుకోరు. ఏదో 0.01% అట్లా ఉండొచ్చు, ప్రతి ప్రొఫెషన్లో ఉంటారు. కానీ దౌర్భాగ్య ప్రకారం మా ప్రొఫెషన్ పేషెంట్ ఆరోగ్యము మీద డిపెండ్ అయింది. ఇప్పుడు మా కడుపు నిండాలంటే పేషెంట్ ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వస్తారు, వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తేనే డబ్బులు వస్తాయి. సో మా ప్రొఫెషనే అట్లాంటిది. అన్ని జాబుల్లాగానే మా జాబు, పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తాము. పేషెంట్ మంచిగా అయితే వాళ్ళ అదృష్టము, మంచిగా కాలేదు ఒక్కొక్క పేషెంట్కి మందులు పనిచేస్తే ఒక్కొక్క పేషెంట్ మందులు పనిచేయవు. సో పేషెంట్ చనిపోతే అది డాక్టర్దే మిస్టేకు, డాక్టరే కావాలని చేసిండు అనేది తప్పు విషయము. ఒక్కొక్కరు ఎంతో కష్టపడి చదువుకొని వస్తారు. మధ్యతరగతి లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల నుండి వచ్చిన వాళ్ళు లోన్లు తీసుకొని హాస్పిటల్ పెట్టి ప్రాక్టీస్ చేస్తారు. పేషెంట్కి మంచి చేయాలని అనుకుంటారు, కానీ ఎవరు కూడా కావాలని ఏమీ చెయ్యరు. అది తప్పు, అపోహ. పేషెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు, అది తప్పు. ప్రైవేట్ హాస్పిటల్లో కొంత పే చేయాలి, తప్పదు కదా, ఎందుకంటే వాళ్ళకి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. సో అది నా ఉద్దేశం. నేను చెప్పాను మేడం, చివరగా అంటే ఇప్పుడు యాక్షన్ ఫోర్స్ కమిటీ అని యాక్షన్ ఫోర్స్ అని ప్రారంభించారు. ఇప్పుడు సిపి గారు నోటీసులు పంపిన తర్వాత యాక్షన్ కమిటీ అని చెప్తున్నారు. సో సిపి గారిని కలిసి రిప్రజెంట్ ఇచ్చిన తర్వాత సిపి గారు మరి మీకు ఎలా స్పందించారు? సిపి గారు లోకల్ యాక్షన్ కమిటీ అని ఐఎంఏ తరపున మేము పెడుతున్నాము. దీనిలో ఒక 15-20 మంది డాక్టర్లను పెడతాము. ఇట్లా ఏదైనా ఇన్సిడెంట్ అయితే డెడ్ బాడీ ఉంటే అక్కడ గొడవ అవుతుంది, మరి మేము ఈ రకంగా ముందుకెళ్దాం అనుకుంటున్నాము. మాకు పోలీస్ సపోర్ట్ కావాలంటే ఆయన పాజిటివ్గా స్పందించారు. ఆయన ఏంటంటే ఒక నోడల్ ఆఫీసర్ని కూడా ఇస్తాము మీకు, తర్వాత పోలీసు తరపున 100% సపోర్ట్ ఇస్తామని చెప్పారు మాకు. ఓకే. సో చూసారా, అంటే పోలీసులకు విరుద్ధంగా మేము కరీంనగర్ మెడికల్ అసోసియేషన్ తరఫున కూడా ఎలాంటి ఫోర్స్ ఏర్పాటు చేయడం లేదు. పోలీసులకు అనుగుణంగానే మాత్రం ఒకటి ఓన్లీ హాస్పిటల్ పరిరక్షణ కోసం మాత్రమే మేము ఒకటి అసోసియేషన్ ఒక కమిటీని ప్రారంభించాం. దీనిపై సిపి గారితో కూడా డిస్కషన్ ఇచ్చాం, ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. దానికి సిపి గారు కూడా సానుకూలంగా స్పందించాడు. సిపి గారు కూడా ఒక నోడల్ ఆఫీసర్ కూడా ఏర్పాటు చేస్తామన్నాడు. కానీ ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టు కూడా మేము ఎలాంటి ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం లేదని కూడా కరీంనగర్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఆకుల శైలజ చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.